హాయ్ ఫ్రెండ్స్, ఏంటి కొండ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, నేనైతే ఈరోజు కొండలోనైతే కొన్ని స్పెషల్స్ అయితే వండాను. మనకి పాతకాలంలోని ఎక్కువగా కొండలోనైతే వండేవారు, చాలా బాగుండేవి. కానీ ఇప్పుడు పాతకాలం రోజులన్నీ పోయాయి కదండి, అందరూ కొండలు అయితే అవాయిడ్ చేసేసారు. అందుకని నేనైతే మళ్ళీ కొండలు అయితే కొనుక్కొని చక్కగా ఇందులో అయితే వండుకుంటున్నాను. చాలా త్వరగా అయిపోద్దండి వంట అంటారు, కానీ మనకి కొండలోనే కుకింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి నేనైతే బ్రౌన్ రైస్ అయితే వండుకున్నాను. ఇవ్వండి చూసేయండి, ఇది వచ్చేసరికి బ్రౌన్ రైస్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇందులో ఏం చేశాను అనుకుంటున్నారా? చూసారా, పాట్ అయితే చాలా బాగుంది కదా. ఈ పాట్ హైట్కి తగ్గట్టుగా నేను ఇందులోనైతే సాంబార్ అయితే చేశాను. ఇదిగోండి చూసేయండి, వేడివేడిగా ఇప్పుడిప్పుడే అయ్యింది సాంబారు. చాలా బాగుంది కదండి. చాలా ఫాస్ట్గా అయిపోద్దండి కుకింగ్ అంటారు, కానీ మనకి కొండలోనే వంట అనేది చాలా బాగా అవుతుంది, మంచి టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ మధ్యకాలంలో ఇలాగ పాట్లోని వండడం కూడా కొంచెం ట్రెండింగ్ అవుతుంది కదా, ఒకరినొకరు చూసి. కొంచెం పాతకాలం రోజులు తెచ్చుకుంటే మంచి హెల్తీ కూడా ఉంటుందండి ఇలాగ పాట్లో అయితే వండుకుంటే. ఇంకా ఈ కొండలో వచ్చేసరికి ఇప్పుడు నేను మునవాకు అలాగే పెసరపప్పు అండి, ఆ రెండు కలిపి అయితే వండుతున్నాను. ఇక్కడ చూసేయండి ప్రాసెస్ అనేది. కొంచెం ఆవాలు జీలకర్ర వేస్తున్నానండి. ఇక్కడ కొంచెం అల్లం ముక్కలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి ఒకేసారి వేసేసుకుందాం. ఇదిగోండి ఒకేసారి వేసేస్తున్నాను. చక్కగా ఇవన్నీ ఫ్రై అయిపోతూ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ చూసినట్టయితే చక్కగా ఉల్లిపాయలు ఇవన్నీ బాగా వేపుకోవాలి. చూసారు కదా, చాలా ఫాస్ట్గా అయిపోద్దండి కుకింగ్ అనేది. నాకైతే బాగా ఆశ్చర్యం అనిపించింది. అందువల్ల అందరూ ప్రిఫర్ చేయండి, ఇలాగ పాట్లో అయితే వండుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది. మీరు తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి. కానీ పాట్ అనేది స్టార్టింగ్లోనే కొంచెం బాగా వాటర్ వేసి మరగబెట్టి వంపేయాలండి, లేకపోతే మట్టి వాసన అయితే ఉంటుంది. స్టార్టింగ్ అదొకటి చిట్కా చేయండి, కొంచెం బియ్యం వేసి కూడా అందులో మరగబెట్టి అది వంపేస్తే ఇంకా మంచిది. చూసారా, బాగా వేగాలి. చూసారు కదా, ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని మునగాకండి, చక్కగా కొమ్మలు అన్నీ బాగా తీసేసి పెద్దవి ఇలా ఆకులు అయితే ఇలాగా లాగేసుకుంటే చక్కగా చిగురాకు అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలాగా మునగాకు అయితే వేసుకున్నాను ఈ పోపులోని. ఇదిగోండి మునగాకు అనేది ఇలాగా పోపులో మొత్తం వేసేసుకొని చక్కగా అందులోనే కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా ఆకులు అనేది గ్రీనిష్ పోకుండా ఉండాలి అని అనుకుంటే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి, అలా అయితే గ్రీనిష్ పోకుండా ఉంటుంది. నేనైతే ఇప్పుడు పింక్ సాల్ట్ అనేది వస్తుంది కదా, ఈ పింక్ సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇదిగోండి ఇలాగైతే గ్రీనిష్గా ఉంటుంది లీఫీ వెజిటేబుల్ ఎప్పుడూను. ఇదిలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోని కొంచెం పెసరపప్పు అయితే వేసుకుంటాను ఇప్పుడు. ఇదిగోండి పెసరపప్పు వేసుకున్న తర్వాత ఇలాగ మొత్తం చక్కగా కలిపేసుకుంటే మొత్తం చక్కగా ఫ్రై అయితే అయిపోతుంది. మనకి ఆవిరికే పెసరపప్పు అనేది ఉడికిపోతుందండి. పెసరపప్పు చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది ఆవిరికి, ఏం ప్రాబ్లం ఏం లేదు. చిన్నది మీరు వాటర్ కొంచెం చిలకరించుకుంటే చాలు, ఎక్కువే అవసరం లేదు. ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చూపిస్తాను మళ్ళీ. ఇదిగోండి ఇలాగా కొంచెం అంతా అయిన తర్వాత కొంచెం మూత అయితే పెట్టుకుందాము, ఆవిరికి అలా చక్కగా అంతా మగ్గుతుంది. ఇప్పుడు చూసేద్దాము మునగాకు అలాగే ఈ పెసరపప్పు కూర ఎంతవరకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది ఇప్పుడైతే చూసేద్దాం. చూసేయండి, చూసారు కదా, మనకి పెసరపప్పు అయితే ఆవిరికే ఉడికిపోతుంది, చక్కగా ఆకుకూర కూడా ఇందులోనే బాగా కలిసిపోతుంది. ఇలాగా చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి అసలు మునగాకు అనేది. కంపల్సరిగా మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు దగ్గరలో ఏమైనా మునగ చెట్టు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ ఫ్రై ఏం అవసరం లేదండి, ఇలాగ ఆవిరికి ఉడికిపోతే చాలు. ఇలాంటి కర్రీస్ మంచి టేస్ట్గా అయితే ఉంటాయి. చూసారు కదా, ఇలాగా ఈరోజు అయితే మా ఇంట్లో ఈ రెసిపీస్ అయితే ఉన్నాయి. చక్కగా హెల్దీ ఐటమ్స్ అన్నమాట ఈరోజు. ఇంకా ఇందులోని చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నానండి, ఎందుకంటే పసుపు హెల్త్కి కూడా చాలా మంచిది కదా, చూడడానికి కూడా మంచి కలర్గా అయితే కనిపిస్తుంది కర్రీ అనేది. అందుకని పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగా పెసరపప్పు మునగాకు కూర అయితే చాలా టేస్ట్గా అయితే వచ్చింది. చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా నా ఛానల్లోని మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి, తప్పకుండా అందరూ వాచ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.